అలా ఆకాశం ఎంత ప్రశాంతంగా ఉందో, ఎంత అందంగా ఉందో. ఏమైందిది? ఈ శబ్దం, ఇది రాకడ కదా? అందరూ ఆకాశం వైపు వెళ్తున్నారు. ఇది నిజంగానే రాకడ. యేసయ్యా, నన్ను కూడా తీసుకెళ్ళు ప్రభువా. ప్లీజ్ యేసయ్యా. ఎందుకు ప్రభువా? ఎందుకు నేను లేపబడటం లేదు? పాస్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారా? అంటే మేం సిద్ధంగా లేమా? ప్రభువా, నేను జీవించలేను. ఆగు. నీ పెదవులతో నన్ను నమ్మావు, కానీ నీ హృదయంతో కాదు. ఎన్నోసార్లు నిన్ను హెచ్చరించిన నువ్వు వినలేదు. నీ ఇష్టంతో జీవించి ఇప్పుడు ఏడుస్తూ చనిపోయిన ప్రయోజనం లేదు. యేసయ్యా, నన్ను క్షమించు ప్రభువా. ఇంకో అవకాశం ఇవ్వు. తప్పు నాదే. నేనే నిన్ను నిర్లక్ష్యం చేశాను. సువార్తను ఎన్నోసార్లు విన్నా, అయినా నేను బాప్తిస్మం తీసుకోలేదు. నేనిప్పుడు చావలేను కూడా. అయ్యో దేవా, ఒక్క అవకాశం ఇవ్వు. ఈరోజు నీవు సిద్ధంగా ఉన్నావా? యేసు ఇప్పుడే వస్తే